దేవునికి వాక్యం చెబుతుంది, ఆ దాచబడిన పాపాన్ని ఒప్పుకోవాలి, నిజముగా ఒప్పుకోవాలి. ఒకవేళ నీ పక్కన వాళ్ళతో ఇంకా ఎవరితోనైనా చెప్పలేని పరిస్థితులు నీకు ఉంటే దేవుని సన్నిధిలో నుంచి దేవుని దగ్గర ఒప్పుకో. దేవునికి అవకాశం ఇచ్చాడు కదా. మనుషులు ఒకవేళ నీ పాపాన్ని తీసి వేయకపోవచ్చు, కానీ పాపం కోసమే ఒక వ్యక్తి వచ్చాడు కదా. ఎవరండి ఆయన? పాపాన్ని తెగనరగటానికి ఒక అతను వచ్చాడు. ఎవరు? నరిగితే మరలాది పుట్టదు. మరి మనం చెబితేనే కదా ఆయన నరికి, చెబితేనే కదా తీసివేసేది. దాచబడిన పాపాన్ని ఒప్పుకుంటేనే కదా దానికి విడుదల, లేకపోతే. కాబట్టి దేవుని సన్నిధిలోనికి మన మొర ఎందుకు వెళ్ళట్లేదంటే, దాచబడిన పాపం మనకు అడ్డుగా ఉంది. దీన్ని ఎప్పుడు తీసేస్తామో దావీదులాగా మన మొర, మన విజ్ఞాపన, మన ప్రార్థన కూడా ఆయన సన్నిధికి